క్షతగాత్రులు, ఆర్తనాదాలు, మృతుల బంధువుల ఏడుపులు, ప్రయాణికుల భయాందోళనల మధ్య అహ్మదాబాద్ ఎయిర్పోర్టు దద్దరిల్లుతోంది. విమానం కూలిన ఘటనలో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 244 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. వారిలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ వాసులు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన బోర్డింగ్ అయిన టికెట్ను అధికారులు గుర్తించారు. మరోపక్క విమాన ప్రయాణ సమాచారాన్ని అందించే ఫ్లైట్ రాడార్ 24 వెల్లడించిన ప్రాథమిక ఏడీఎస్బి డేటా ప్రకారం AI-171 విమానం గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత హఠాత్తుగా నిమిషానికి 475 అడుగుల వేగంతో కిందకు దిగడం ప్రారంభించిందని సమాచారం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒక వైట్ బాడీ, 2 ఇంజన్లు కలిగిన అత్యాధునిక విమానం. ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ ప్రకారం బోయింగ్ 787 రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం కావడం గమనార్హం.